హాయ్ ఫ్రెండ్స్, ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి చేతిలో ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఇంకొక వ్యక్తి చేతిలో ఇనుప బకెట్ ఉంది, మూడో వ్యక్తి చేతిలో గోల్డెన్ అంటే బంగారపు బకెట్ ఉంది, నాలుగో వ్యక్తి చేతిలో వెండి బకెట్ ఉంది. ఐ రిపీట్ ఇట్ అగైన్. ఒక వ్యక్తి చేతిలో ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఇంకొక వ్యక్తి చేతిలో ఇనుప బకెట్ ఉంది, మూడో వ్యక్తి చేతిలో గోల్డెన్ బకెట్ ఉంది, నాలుగో వ్యక్తి చేతిలో సిల్వర్ బకెట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒక దొంగ అక్కడికి వస్తే దొంగ యొక్క కళ్ళు ఎవరి మీద ఉంటాయి? ప్లాస్టిక్ బకెట్ పట్టుకున్న వాడి మీద ఉంటాయా? ఇనుప బకెట్ పట్టుకున్న వాడి మీద ఉంటాయా? వెండి బకెట్ పట్టుకున్న వాడి మీద ఉంటాయా? బంగారపు బకెట్ పట్టుకున్న వాడి మీద ఉంటాయా? దొంగ యొక్క కళ్ళు నిశ్చయముగా బంగారపు బకెట్ పట్టుకున్న వాడి మీదే ఉంటుంది. ఎందుకో తెలుసా? అతని దగ్గర విలువ కలిగినది ఉంది. బంగారపు బకెట్ పైకి కనిపిస్తున్న విలువైన వస్తువు అయితే నీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి అంతకన్నా విలువైనది మిత్రమా. ఇది తెలుసుకుంటే నువ్వు సాహసం చేయటానికి వెనుకాడవు. ఎందుకంటే సాహసికులు మాత్రమే అనుకున్నది సాధించగలరు.